హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాలక్ష్మి నారాయణ బ్లాగ్స్. ఈరోజు నేను నా స్టైల్లో చేపల కూర ఎలా చేస్తానని చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే 2 కేజీల చేపలు అయితే తెచ్చుకున్నాం అన్నమాట. వాటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవి 2 కేజెస్ ఏం చేస్తాంలే, కూర అయితే అయిపోదని చెప్పేసి నేను దీన్ని సపరేట్ చేసుకున్నా. ముందు సగం కూర కోసమని, సగం ఫ్రై కోసమని ఇట్లా సపరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను ఫ్రై ఎలా చేయాలన్నది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే తప్పక చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే కూర ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా లైట్గా వాటర్, కొంచెం వేడిగా ఉన్న వాటర్లో పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను రసం కోసం, అంటే చింతపండు రసం కోసం. ఇంకా టమాటో ప్యూరీ కోసము చిన్న టమాటోస్ అయితే ఒక 4-5 తీసుకున్నాను. చాలా చిన్నగా ఉన్నాయి, వీడియోలో కనిపించినంత కూడా లేవు, చాలా చిన్నగా ఉన్నాయి అవి. ఇంకా అందుకని అవి 4-5 తీసుకుంటున్నాను. అదే పెద్దవైతే 3 అయితే సరిపోతుంది. సో ఇట్లా తీసుకొని వాటిని అయితే మిక్సీలో టమాటో ప్యూరీ కింద మిక్స్ చేసి ఫైన్గా పేస్ట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా తాలింపు కోసం కరివేపాకు కావాలి కదా అని చెప్పి మా చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను. మా చెట్టులో ఫ్రెష్గా కరివేపాకు ఉంటుంది, కాకపోతే ఇప్పుడు లేదు, అంతా కట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇది కొన్ని చిన్న మొక్క. ఇంకా ఫైన్గా కావాల్సిన కరివేపాకు అయితే కట్ చేసుకొని వాటిని కూడా కడిగి ప్రస్తుతానికైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. కూర అయితే తయారు చేయడానికి మొదలు పెట్టాలి కాబట్టి. సో ముందైతే గ్యాస్ ఆన్ చేసుకొని చేపల బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కాస్త కొంచెం ఎక్కువే పడుతుంది. సో అందువల్ల ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అవుతుండగానే మనం తెచ్చుకున్న కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు, అండ్ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో సగం ఉడికేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే సరే ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దు, మీడియంలోనే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. సో ఆ టైంలోనే 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపి మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. సో ఎప్పుడైనా సరే చేపల బాండికి వెడల్పు ఎక్కువ ఉండాలి, చాలా తక్కువ ఉండాలని చెప్తున్నా ఇక్కడ. అండ్ టమాటోస్ ప్యూరీ చేసుకొని వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు వేస్తున్నాను. సో మంచిగా ఇవంతా బాగా ఉడికి అందులోని వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆయిల్ సపరేట్ అయ్యి అంత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ టమాటో ప్యూరీ వేసిన తర్వాత. సో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం చింతపండు గుజ్జు సపరేట్ చేసుకున్నాం కదా చింతపండులోంచి, అది ఆ నీళ్ళని చింతపండు పులుసును అయితే పోసుకోవాలి. సో మొత్తం కలిసేలా కలుపుకొని మంచిగా తెరలో ఉడకనించుకోవాలి మొత్తాన్ని, చింతపండు పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మీ కారానికి తగ్గట్టు, ఒక స్పైసీనెస్కి తగ్గట్లు నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసిపోయేలా కలుపుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి. నేనైతే రాళ్ళుప్పు వేసుకుంటున్నాను, నేను ఎక్కువ శాతం అదే వాడతాను. తర్వాత ధనియాలు ఇంకా జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకొని ఉంటాను, దాన్ని అయితే 1 స్పూన్ యాడ్ చేశాను. 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మంచి కలిసిపోయేలా కలుపుకున్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో అదైతే యాడ్ చేసుకుంటున్నాను. అన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి వాడచ్చు. అన్నీ కలిసిపోయేలా కలుపుకుంటున్నా మొత్తం వేసిన మన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా. సో మంచిగా తెల్లేటట్లు ఆ రసం మొత్తము ఉడికించుకోవాలి. ఇలా మంచిగా రసం అంతా ఉడికేటప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపల ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి, ఒకటేసారి వేసుకోవద్దు, మొత్తం పైన చిందేస్తుంది. సో ఒక్కొక్కటిగా వేసుకుంటూ రావాలి.
సో అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో తిప్పుకోవాలి. ఎక్కువసారి గరిటె అయితే వాడకూడదు, ఎందుకంటే చేపలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఊరికే అన్ని అందులో పులుసులో మునిగిపోయేలాగా జస్ట్ కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి తీసుకుంటూ కుదుపుకుంటూ ఉండాలి. అంటే గరిటెతో కాకుండా రెండు వైపులా పట్టుకొని కుదుపుకొని. ఇదిగో చూసారా, ఫైనల్గా మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చేప కూడా మంచిగా ఉడికిందని చూపిస్తున్నా మీకు. సో అందులో ఉన్న వాటర్ అంతా ఇరిగిపోయి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, కనిపిస్తుంది కదా. సో మన చేపల కూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. నేను ఇంకా టేస్ట్ కోసం కొద్దిగా ఆ బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను. అది క్లిప్ అయితే మిస్ అయిందనమాట. సో చుట్టూ ఆయిల్ సపరేట్ అవుతుంది, కనిపిస్తుంది కదా మీకు. అంతే అండి, ఈ స్టేజ్లోనే మనము కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే చేపల కూర మనం మధ్యాహ్నం తినాలంటే ఉదయాన్నే వండుకోవాలి, లేదా రాత్రి వండి పెట్టుకున్న చాలా మంచిది. ఎందుకంటే ఆ పులుసు అనేది చేపకి మంచిగా పట్టేసి మంచి టేస్ట్ని ఇస్తుంది. చేపల కూర ఎప్పుడు కూడా వేడిగా అయితే తినకూడదు, పూర్తిగా చల్లారిన తర్వాతే దాని టేస్ట్ చూడాలి. అప్పుడే అసలైన మజా, మంచి టేస్ట్ ఉంటుంది. సో నేనైతే ఇట్లనే చేస్తా, మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే, ఏదైనా చేతుల మార్పులు మీరు చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పండి. ఇదైతే చాలా బాగా వచ్చిందని చెప్తున్నా, చాలా బాగా వచ్చింది. నాకు ఇప్పుడు కూడా వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఫైనల్గా మేమైతే ఇట్లా సర్వ్ చేసుకోవడానికి కూర్చునేసాం, కూర మొత్తం రెడీ అయిన తర్వాత. సో ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.